ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే, సాగునీరు, తాగునీరు కటకటే కాదు, ఆఖరికి పశువులకు పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 15,00,000 ఎకరాలకు సాగు జరుగుతుంటే, ఈ సంవత్సరం 40% తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల కేవలం అటు అనంతపురంలో చూసుకున్నట్లయితే 4,500,000, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో 4,00,000 ఎకరాలు మాత్రమే సాగు జరుగుతుంది. అది కూడా కొన్ని చోట్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 15 రోజుల్లో గనక వర్షాలు పడకపోతే పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే రైతులు ఇక పంటలను కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఒకటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక తమ మొదటి ప్రాధాన్యత తాగునీరు మాత్రమే, సాగునీరుకి నీళ్లు అందించలేము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని చెరువుల్లో కూడా డెడ్ స్టోరేజ్‌కు నీటి మట్టం పడిపోవడంతో పాటు చాలా చోట్ల బోర్లు కూడా ఎండిపోయిన నేపథ్యంలో ఇక తుంగభద్ర నుంచి విడుదలయ్యేటువంటి నీటిని తాగునీటికి మాత్రమే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి ఏర్పడబోతుంది. ఎందుకంటే ఈ నెల 25 తర్వాత అటు వైసీపీ కూడా దీనిపై పర్టికులర్గా పశువులకు పశుగ్రాసం కూడా దొరకటం లేదు కాబట్టి దీనిపై పోరుబాటుకు రెడీ అవుతుంది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 75 నుంచి 80 లక్షల వరకు కూడా పశువులు ఉండటం జరిగింది. దీంట్లో మేకలు, గొర్రెలు, అదేవిధంగా ఆవులు, బర్రెలు ఇలా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఒక 75 లక్షల వరకు కూడా పశువులకు ఇవాళ పశుగ్రాసం దొరకక ఎక్కడైతే పశువుల సంతల్లో తెగ నమ్ముకొని రైతులు వాటిని వదిలించుకుంటున్నారు అనేది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఏదైతే మార్చి 2025 నుంచి మార్చి 2026 వరకు ప్రభుత్వం చెప్తున్నట్లుగా హంద్రీనేవా కాలువ ద్వారా 52 టీఎంసీలు, అదేవిధంగా తుంగభద్ర నుంచి విడుదలయ్యేటువంటి హెచ్ఎల్సి కాలువ ద్వారా 28 టీఎంసీల నీరు ఉందని చెప్తుంటే, ఇవాళ ఆ నీరంతా ఎక్కడికి పోయింది? మార్చి తర్వాత నుంచి మాత్రమే వర్షాలు రాలేదు కదా, ఈ పాటికే మరి ఆ వచ్చిన నీరంతా కూడా అటు చెరువుల్లో ఉండాలి. కానీ ఇక్కడ చెరువులు కూడా ఎండిపోయి డెడ్ స్టోరేజ్ పడిపోవడంతో ఇప్పుడు ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిందంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా పోరుబాటుకైతే వెళ్తాం. ముఖ్యంగా పశువుల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆరుతడి పంటలకు అంటే దాదాపు ఒక 70 నుంచి 80 వేల ఎకరాల్లో ఆరుతడి పంటకైనా సరే నీరు ఇవ్వగలిగితే ఇవాళ పశువులను కాపాడుకోవచ్చు అంటున్నారు రైతులు. ఏదైనప్పుడు కూడా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో మనం చూసుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృత్రిమ వర్షాలు కురిపించి అదే మేఘమదనం ద్వారా కూడా కాస్త వర్షాలు కురిపించే ప్రయత్నం కూడా ఈ జిల్లాలో జరిగింది. కాకపోతే అది సత్ఫలితాలు ఇవ్వకపోయినప్పుడు కూడా మరోసారి అలాంటి ప్రయత్నం కూడా వాళ్ళ అధికారులు చేయలేకపోవడం, ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మరొక 10-15 రోజులు కనుక ఇదే పరిస్థితి ఉంటే, వర్షాలు కనుక కురవకపోతే ఇక తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఏదైనప్పుడు కూడా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆరుతడి పంటలకి నీళ్ళు ఇవ్వడం ద్వారా పశుగ్రాసం లభిస్తుంది. మరోవైపు తాగునీటితో పాటు ఏదైతే శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా రోజుకు 3,800 క్యూసెక్కుల నీటిని తోడి ఇటు హంద్రీనేవా కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వగలిగితే ఖచ్చితంగా రైతులకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. రాబోయే 25వ తారీఖు నుంచి మాత్రం తాము పోరుబాటు చేపడతామంటున్నారు వైసీపీ.